కరుడుగట్టిన కేడీగాళ్లను కటకటాల పాలు చేసిన పోలీసులను చూశాం. కాకలు తీరిన బడా చోర్ల ఆట కట్టించిన కాకిల గురించి విన్నాం. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా దొంగలతో దోస్తీ కట్టిన పోలీసులను చూశారా? చోరీ చేసిన సొమ్ములో దొంగలతో కలిసి వాటాలు పంచుకున్న కాకిల గురించి విన్నారా? దొంగలతో దోస్తీ కట్టిన పోలీసులు ఎవరో మీరే చూడండి. దొంగలతో పోలీసుల దోస్తీ, చోరీ చేసిన సొమ్ములో వాటా, వెలుగులోకి పోలీసుల దొంగ పని. నేరాలను అడ్డుకోవాల్సిన కాకీలు దొంగలతో చేతులు కలిపారు. 2 ఏళ్లుగా దొంగలకు సహకరిస్తున్నారు. చోరీ చేసిన సొమ్ములో వాటాలు పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కట్ చేస్తే దొంగల ముఠాతో కలిసి ఇప్పుడు ఆ పోలీసులు కటకటాల పాలయ్యారు. హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో చైన్ స్నాచింగ్స్, సెల్ ఫోన్ల దొంగతనాలు గణనీయంగా పెరిగాయి. దీంతో సెల్ ఫోన్స్ చోరీ, చైన్ స్నాచింగ్స్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే జూలై 23వ తేదీన ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ లో ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని ప్రయాణికుడు పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. నిందితుడు వెస్ట్ బెంగాల్ కు చెందిన అల్ అమీన్ ఖాజీగా గుర్తించారు. నిందితుడిని విచారించగా తాము గ్యాంగ్ గా ఏర్పడి నగరంలో ఫోన్లను దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంఎస్ మక్తాలో ఓ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఇంట్లో ఫోన్లు, చైన్ స్నాచింగ్ చేస్తున్న మరో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని తమదైన శైలిలో విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. ఈ దొంగలతో 3 పోలీసులు దోస్తీ కట్టారని పోలీసులకు తెలియడంతో ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. అసలు కథలోకి వెళ్తే ఎస్ఆర్ నగర్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్న అశోక్ అప్పట్లో గస్తీ నిర్వహిస్తూ ఉండగా మహమ్మద్ షానవాజ్ అనే ఓ దొంగను పట్టుకున్నాడు. చిన్న కేసు పెట్టి ఆ దొంగను పోలీసులు వదిలేశారు. అలా వదిలేసిన ఆ దొంగతో హోంగార్డ్ అశోక్ స్నేహం చేశాడు. అలా ఆ దొంగల ముఠా ఎక్కడైనా పట్టుబడినా హోంగార్డ్ అశోక్ వకాల్తా పుచ్చుకుని దొంగల మీద కేసు కాకుండా బయటకు తీసుకొచ్చేవాడు. అందుకు ప్రతిఫలంగా వాటాలు పంచుకునేవాడు. అయితే అశోక్ నగరంలో వేరే చోటుకు ట్రాన్స్ఫర్ అయినా కూడా దొంగతో స్నేహం వీడలేదు. హైదరాబాద్ కు కొత్త దొంగల ముఠా వచ్చినప్పుడు ఆ ముఠా సభ్యుల ఫోటోలు అశోక్ కు పంపించి ఎక్కడైనా పట్టుబడితే కేసు లేకుండా చేయాలని చోరీగాళ్లు అశోక్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే సందర్భంలో గాంధీనగర్, సైఫాబాద్ కు చెందిన 2 కానిస్టేబుళ్లు సోమన్న, సాయిరాంలకు అశోక్ ఈ దొంగల ముఠాను పరిచయం చేశాడు. సైఫాబాద్ ఏరియాలో ఈ దొంగల ముఠా సభ్యుడు పట్టుబడడంతో అతన్ని సైఫాబాద్ కానిస్టేబుల్ సహకారంతో విడిపించాడు. ఆ తర్వాత ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ లో ముఠా సభ్యుడు పోలీసులకు పట్టుబడడంతో హోంగార్డ్, కానిస్టేబుళ్ల బండారం బయటపడింది. కొన్నేళ్లుగా హోంగార్డ్ అశోక్ సహకారంతో 2 కానిస్టేబుళ్లు దొంగలకు సహకరిస్తూ వాటాలు పంచుకుంటున్నారని పోలీసులు తెలిపారు. దొంగలకు సహకరిస్తున్న 2 కానిస్టేబుళ్లు సోమన్న, సాయిరాంలతో పాటు హోంగార్డ్ అశోక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. దొంగలతో సొమ్మును పొందుతున్న హోంగార్డ్ అశోక్ తెలివిగా తన నెంబర్ ఖాతాలో డబ్బులు వేసుకోకుండా భార్య ఖాతాలో డబ్బులు జమ చేసుకుంటున్నాడు. ఎప్పుడూ దొంగల ముఠా వద్ద నగదు తీసుకొని అశోక్ ఓసారి తనే తన భార్యకు ఫోన్ పే చేయడంతో తతంగం బయటపడింది. దర్యాప్తులో భాగంగా ప్రొసీజర్ ప్రకారంగా సాక్ష్యాధారాలు కలెక్ట్ చేసిన తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయి. మరోవైపు సెల్ ఫోన్లు, చైన్ స్నాచర్ల కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టగా అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ లో ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించిన అల్ అమీన్ ఖాజీ వెనకాల అంతర్జాతీయ ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని తీన్ పహార్ గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ యాదవ్ కొంతమందితో ముఠా ఏర్పాటు చేశాడు. ఆ ముఠాలో అందరూ చిన్నపిల్లలే. వీరికి ముందే శిక్షణ ఇచ్చి సెల్ ఫోన్లు ఎలా కొట్టేయాలో నేర్పిస్తారు. అనంతరం వీరిని చోరీలు చేసేందుకు హైదరాబాద్, సూరత్, లక్నో, రాంచీ, బేలూర్, చెన్నై, వారణాసి, నాగ్పూర్, పాట్నా తదితర ప్రాంతాలకు పంపిస్తారు. సభ్యులు 50 సెల్ ఫోన్లు జమ చేసి యాదవ్కు ఇచ్చేవారు. సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు యాదవ్ విమానంలో వచ్చి వెళ్లేటప్పుడు మాత్రం రైలులో వెళ్లేవాడు.
సెల్ ఫోన్లతో వెళ్తే విమానాశ్రయాల్లో దొరికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైలునే ఎంచుకునేవాడు. సెల్ ఫోన్లు అమ్మాక అందరికీ డబ్బు పంపించేవాడు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ షహనవాజ్, జోను కుమార్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గోవింద్ కుమార్, మహ్తో, జుగేశ్వర్ నోనియా, ఎండి ముఖ్తార్ షేఖ్లను అరెస్ట్ చేశారు.